పేరుతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు మాత్రం అదే సంక్షేమం సారుని టెన్షన్ పెడుతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని బీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయడం లేదు. కేసీఆర్ చుట్టూ పెండింగులు గంటం. కేసీఆర్ హామీల్లో ఇన్ని పెండింగ్లా? రైతులు రుణమాఫీ చేయకపోతే కారు పార్టీకి ముప్పే. రైతు బంధు వేసినా లేని ప్రయోజనం. అటకెక్కిన నిరుద్యోగ భృతి హామీ. ఇప్పటి వరకు అమలు కాని గృహలక్ష్మి స్కీమ్. ప్రకటనలకే పరిమితమైన దళిత బంధు. బీసీ కులవృత్తుల కుటుంబాలకు ₹1,00,000 సాయం స్కీమ్. ఇప్పటి వరకు అమలు కాని బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం. రెండు 2014లో తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ గెలిచారు. 2018లో సంక్షేమం పేరుతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు మాత్రం అదే సంక్షేమం సారుని టెన్షన్ పెడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని బీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయడం లేదు. అదుగో ఇదిగో అంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు కాలం వెళ్లదీసింది. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఆ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. షెడ్యూల్ వచ్చేలోపు ప్రధాన హామీలు అమలు చేయకపోతే ఇబ్బంది వస్తుందని ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎమ్మెల్యేల గోడను చెవిలో వేసుకున్న కేసీఆర్ దీంతో ఏ హామీలు పూర్తి చేయాలి, ఏ హామీలు పెండింగ్లో పెట్టాలి అనే విషయంపై కారు అధినేతకు క్లారిటీకి రావటం లేదని టాక్ వినిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న పథకాలను ముందు పూర్తి చేసి మిగతా వాటిని పెండింగ్లో పెడితే ఎలా ఉంటుంది అని ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని స్కీమ్స్ను పెండింగ్లో పెడితే కేసీఆర్ క్రెడిటబిలిటీని సమస్య వస్తుందనే అంశాలు కూడా అనుమానాలు గులాబీ లీడర్ను ఇప్పుడు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని హామీలు పూర్తి చేయడం సాధ్యం కాని పని కాబట్టి ప్రతి నెల ఉద్యోగాల జీతాల చెల్లింపు, తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడం కూడా ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిపోయింది. వాటికి తోడు ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పెండింగ్లో పెట్టలేని పరిస్థితి కూడా నెలకొంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడం కూడా డౌట్గానే మిగిలింది. దీంతో ప్రజల్లో మానసికంగా సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుత పథకాలు తమ వల్ల మాత్రమే అమలవుతాయని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సాధ్యం కాదని మంత్రులు పదే పదే చెబుతున్నారు. పథకాలు అమలు కాకుంటే ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా అనే అనుమానం గులాబీ లీడర్లను ఇప్పుడు వెంటాడుతుంది. నిరుద్యోగులకు ₹3,000 భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టాక తొలి ఏడాది దీనికోసం బడ్జెట్లో సుమారుగా ₹1,800 కోట్ల ప్రభుత్వం కేటాయించారు. వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా అమలవుతుందో స్టడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కాస్త హడావిడి చేసి ఆ తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించడమే మానేసింది. చివరికి ఉద్యోగాల భర్తీ చేస్తున్నామనే పేరుతో నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ ప్రకటించారు. అధికారం చేపట్టాక ఇందుకోసం బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 25,000 లోపు మాత్రమే రుణాలు మాత్రమే మాఫీ చేసింది. వచ్చే ఎన్నికలలోపు ఈ హామీని పూర్తి చేస్తారా లేదా అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. రైతు బంధు డబ్బులు అకౌంట్లో పడిన వెంటనే బ్యాంకులు వాటిని పాత అప్పు కింద జమ చేసుకుంటున్నారు. మరోవైపు సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి స్కీమ్ కింద ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,000 మందికి 3 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ స్కీమ్ అమలు కోసం కేవలం నిబంధనలు మాత్రమే రూపొందించింది. కానీ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమును సైతం పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను సైతం పంపిణీ చేయలేదు. దళిత బంధు స్కీమ్ అమలు కేవలం ప్రకటనలకే పరిమితమైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 1,100 మందికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. తమ పేరును లిస్టు నమోదు చేయాలని అర్హులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల దళారులు దందా మొదలుపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. దీనిపై ఈ మధ్య కాలంలో కేసీఆర్ సైతం దళారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. బీసీ కులవృత్తుల కుటుంబాలకు 1,00,000 రూపాయల సాయం స్కీమ్ పైన అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే జూలై నెలలోనే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కేవలం 300 మందికి మాత్రమే చెక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దీంతో మిగతా దరఖాస్తుల పనేంటి అనే చర్చ మొదలైంది. మరి దరఖాస్తుదారులందరికీ ఎప్పటిలోపు సాయం అందిస్తారనే విషయంపై కూడా క్లారిటీ లేదు. ప్రతి ఏటా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఓ సమస్యగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకుని విద్యాసంస్థల నుంచి బయటకు వెళుతున్న విద్యార్థులకు గడువులోపు ప్రభుత్వం ఫీజు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల స్టూడెంట్స్ నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేసి సర్టిఫికేట్లను ఇస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, తాము ఎందుకు ఫీజు చెల్లించాలని ప్రశ్నించిన స్టూడెంట్స్కు యాజమాన్యాలు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. మరి ఎన్నికల సమయం నాటికి ప్రభుత్వం ఈ పథకాలు పూర్తి చేస్తుందా లేక చేతులెత్తేస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఏది ఏమైనా అమలు కాని హామీల చుట్టాలు చేతబట్టిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వాటిని ఆయుధాలుగా మలుచుకుంటున్నాయి. ప్రతిసారి కేసీఆర్ మాటిచ్చి తప్పిన హామీలను తెరపైకి తీసుకొస్తూ ఉంటే గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చు.